హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రాజ్ ట్రావెలర్. ప్రజెంట్ నేను అమరావతిలో ఉన్నాను. అమరావతిలో ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే ప్రజెంట్ నేను ఉన్నాను. ప్రస్తుత ఐకానిక్ పరిస్థితి ఒకసారి చూసి తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ రాజ్ ట్రావెలర్. చాలామంది చూస్తున్నారు కదని రెస్పాండ్ అవ్వట్లేదు. గుడ్ ఆర్ బ్యాడ్ ఏదో ఒకటి కామెంట్ అయితే చేయండి. మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ రాజ్ ట్రావెలర్. ఇక్కడ మనం ఎదురుగా చూస్తున్నది 50 అంతస్తుల్లో నిర్మించదలిచిన ఐకానిక్ టవర్స్లో ఒకటి. ఈ పునఃప్రారంభం కార్యక్రమం తర్వాత ఈ వర్క్స్ అనేది స్టార్ట్ అయింది. ఎల్ఎన్టీ సంస్థ ఈ 3 టవర్స్కి సంబంధించిన కాంట్రాక్ట్ని అయితే దక్కించుకుంది. నిర్మాణ పనులు అనేది స్టార్ట్ అయినాయి, మనం ఎదురుగా చూడొచ్చు. దానికి సంబంధించిన నిర్మాణాలు అయితే జరుగుతూ ఉన్నాయి. అలాగే మరోవైపు నేలను చదును చేసే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. కొద్ది మొత్తంలో ఉన్న నీటిని కూడా మనం రైట్ సైడ్ గమనిస్తే ట్రాక్టర్ల సహాయంతో తోడిపోసే ప్రక్రియ అయితే జరుగుతూ ఉంది. మనం ఒకసారి క్లియర్గా గమనిస్తే అంతా కూడా దాదాపుగా మట్టి కింద కనపడుతున్న పరిస్థితి. ఇది దాదాపుగా 50 అంతస్తుల్లో నిర్మించి తలపెట్టినటువంటి ఐకానిక్ టవర్స్లో ఒకటి. దీని మీద హెలీప్యాడ్ సౌకర్యం కూడా దీనికి అందుబాటులోకి తీసుకొచ్చారు ఈ టవర్స్ సంబంధించి. ఈ పక్కనే మనం గమనించినట్లయితే ఎల్ఎన్టీ సంస్థకు సంబంధించిన స్టాక్ పాయింట్గా చెప్పొచ్చు. ఈ నిర్మాణానికి కావాల్సిన ఇనుముని అయితే ఈ భారీ యంత్రాల సహాయంతో ఇక్కడికి చేర్చుకోవడం జరిగింది. మనం ఒకసారి గమనిస్తే అక్కడ మనుషులు ఎంత కూర్చున్నది కూడా ఇనుము. ప్రజెంట్ మనం చూస్తున్నది 3వ టవరు. ఇక్కడ కూడా నిర్మాణానికి అనుగుణంగా నిర్మాణాలు అయితే చేసుకుంటూ ఉన్నారు, ఏర్పాట్లు అయితే చేసుకుంటూ ఉన్నారు. మనం ఒకసారి చూడొచ్చు. ఇందాక మనం చూసింది 50 అంతస్తుల బిల్డింగ్ మొదటిది అనుకుంటే ఇది 3వది. ఎల్ఎన్టీ సంస్థ ఈ మూడు బిల్డింగ్ నిర్మాణానికి కాంట్రాక్ట్ని అయితే దక్కించుకుంది. ఇక్కడ మనం చూడొచ్చు నిర్మాణ పనులు మొదలు పెట్టడానికి ఏర్పాట్లు అయితే చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ నిలిచిన నీళ్ళన్నింటినీ కూడా తోడేయటం జరిగింది. ఇక్కడ మనం ఒకసారి రెండో నెంబరు టవర్ దగ్గర కూడా పరిస్థితి చూడవచ్చు. ఇదంతా కూడా ఐకానిక్ టవర్స్ నిర్మించే ప్రాంతం. ఇక్కడ మనం చూస్తున్నది 2వ నెంబరు టవరు. ఆ వెనక కనిపిస్తున్నదే ఇందా మనం చూసాం కదా, అది 1వ నెంబర్ టవరు. 50 అంతస్తులు నిర్మించే టవర్ అది. ఇది దాదాపుగా 40 అంతస్తుల్లో ఈ టవర్ని అయితే నిర్మించడానికి ప్రతిపాదనలు జరిగినాయి. ఈ రాడ్లను వంకరపోయిన రాడ్లను తీసే విధంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి వర్కర్స్ పని చేసుకోవడానికి. ఇక్కడ మనం ఎదురుగా చూడవచ్చు రైట్ సైడ్ బల్లల్లాగా ఏర్పాటు చేశారు కదా, ఇవన్నీ కూడా రీసెంట్గా ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నవే. పునఃప్రారంభం కార్యక్రమం తర్వాత అమరావతిలో అనేక నిర్మాణాలు అయితే స్టార్ట్ అయినాయి. అందుట్లో ఈ ఐకానిక్ టవర్స్ కూడా ఒకటి. దాదాపు 5 ఐకానిక్ టవర్స్ని అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎదురుగా చూడవచ్చు మనం. ఇక్కడ మనం ఎదురుగా చూస్తున్నది 4, 5 టవర్స్. ఈ రెండింటి టవర్స్ సంబంధించిన కాంట్రాక్ట్ అయితే షాపూర్జీ పల్లంజీ అనే సంస్థ అయితే దక్కించుకుంది. దాదాపుగా వర్క్కు సంబంధించి ఇక్కడ మనం చూడవచ్చు. మన భాషలో చెప్పాలంటే పరంజాలను అయితే నిర్మించుకుంటా ఉన్నారు వర్క్స్ అనేది స్టార్ట్ చేయడానికి. అటువైపు 4వ నెంబరు అలాగే 5వ నెంబరు రెండు వైపులో కూడా ఈ పరంజాల నిర్మాణం అయితే జరుగుతూ ఉంది వర్క్స్ స్టార్ట్ చేయడం కోసం. అలాగే మన కింద వైపు చూస్తే పూర్తిగా నీటిని తోడేశారు. కింద రాక్ ఫౌండేషన్తో సహా మనకి బిల్డింగ్కు సంబంధించిన ఇనుము అయితే బయటకి క్లియర్గా కనిపిస్తూ ఉంది, మనం అయితే చూడవచ్చు. ఈ 2 టవర్స్కి సంబంధించిన కాంట్రాక్ట్ను షాపూర్జీ పల్లంజీ అనే సంస్థ దక్కించుకోవడం జరిగింది. ఈ పక్కనే మనకి కాంట్రాక్ట్ సంస్థకు సంబంధించిన స్టాక్ పాయింట్ కూడా మనం చూడవచ్చు. ఒక్కసారి మనం ఓవరాల్గా గమనిస్తే ప్రజెంట్ ఐకానిక్ టవర్స్ దగ్గర పరిస్థితి ఈ విధంగా ఉంది. కొద్దిగా వాటర్ అయితే ఉంది, దాన్ని కూడా తోడి పోసేస్తున్నారు. దాదాపుగా కింద నేల మొత్తం కనిపిస్తుంది, మనం చూస్తున్నాం కదా. వర్క్స్ స్టార్ట్ చేయడానికి అలాగే దగ్గర వరకు ఈ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెహికల్స్ దగ్గరికి వెళ్ళటానికి రోడ్లు అయితే చేస్తూ ఉన్నారు. సార్ మనం చూడవచ్చు రైట్ సైడ్ ఈ మట్టి కుప్ప అంతా కూడా చెత్తం చేస్తూ ఉన్నారు. అలాగే లెఫ్ట్ సైడ్ మనం చూస్తున్నది 5వ టవరు. ఆ పక్కన మనం చూస్తున్నది 4వ టవరు.
ఈ రెండింటికి సంబంధించిన వర్క్స్, దానికి సంబంధించిన పరంజాల నిర్మాణం అయితే జరుగుతూ ఉంది. దాదాపు సాయంత్రం అవటం వల్ల ప్రజెంట్ వర్కర్స్ అనేవాళ్ళు చాలా వరకు దిగిపోయారు. అలాగే మనం కింద వైపు కూడా చూడవచ్చు, నైట్ వర్క్ జరగటానికి అనుకూలంగా లైట్లు కూడా ఏర్పాటు చేసుకున్నారు. మనం రైట్ సైడ్ చూడవచ్చు ఒకసారి. ఇవన్నీ కూడా లైట్లు. ఇన్ కేసు మనకి నైట్ టైం కనుక వర్క్ చేయాల్సి వస్తే ఈ విద్యుత్ లైట్ల వెలుగులో వర్క్స్ అనేవి జరుగుతాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇవి. ప్రజెంట్ మనం 4-5 టవర్స్ దగ్గర అయితే ఉన్నాం. యాక్చువల్గా ఇవే 1 టవర్స్, కాకపోతే మనం గుర్తు కోసం ఇందాక 5వ టవర్ 4వ టవర్ అనేసి చెప్పడం జరిగింది. ఈ టవర్స్ నిర్మాణాన్ని షాపూర్జీ పల్లంజీ అనే సంస్థ నిర్మాణ హక్కులను అయితే దక్కించుకుంది. మనం ఎదురుగా చూస్తున్నది ఆ సంస్థకు సంబంధించిన స్టాక్ పాయింట్. లోపలంతా కూడా స్టాక్ ఉండటం వల్ల అవుటర్స్ ఎవరికి కూడా పర్మిషన్ లేదు. మనం ఎదురుగా చూస్తున్నాం కదా, ఇక్కడ శుభలు కనిపిస్తున్నాయి. ఈ టవర్ వచ్చేసి 2వ నెంబర్ టవరు. ఇందాక మనం చూసుకున్నది 1వ నెంబర్ టవరు. ప్రజెంట్ అయితే లోపలికి ఎవరికి కూడా పర్మిషన్ లేదు. ఇక్కడ మనం బోర్డులు కూడా చూడవచ్చు. దాదాపుగా 40 అంతస్తుల్లో ఈ 2 బిల్డింగ్లు అయితే నిర్మాణం జరుగుతూ ఉంది. ఇక్కడ మనం లోపల వైపు చూడవచ్చు, కొన్ని భారీ వెహికల్స్ లోపల వైపు ఉన్నాయి. క్రేన్లు కానివ్వండి, అలాగే బుల్డోజర్లు కానివ్వండి, జేసీబీలతో వర్క్స్ అనేది జరుగుతుంది. కాబట్టి ఈ టవర్ దగ్గరికి అవుటర్స్కి ఎవరికి కూడా పర్మిషన్ లేదు. మనం ఒకసారి చూడవచ్చు.